హాయ్ టు ఆల్. మల్టీ మిల్లెట్స్ పౌడర్ అండి, నాగలక్ష్మి గారు సేల్ చేస్తారు. ఆల్రెడీ నేనైతే కనుక ఒక రెసిపీ అయితే షేర్ చేశాను. ఈ మల్టీ మిల్లెట్స్ పౌడర్తో ఎన్ని విధాలైన రెసిపీస్ చేయొచ్చో మీకు ఆల్రెడీ చేసి చూపిస్తానని చెప్పా కదండి. ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఇక్కడ సమ్మర్ కదా, అందరూ చాలా వరకు మజ్జిగతో ఇష్టపడుతూ ఉంటారు. మజ్జిగ అనేది చలవ ప్లస్ మన విజయవాడలో ఎండలు మామూలుగా ఉండవు, మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఇక్కడ మల్టీ మిల్లెట్స్ పౌడర్తో ఎలా చేసుకోవాలన్నది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియో అనేది రాజీఫై బెజవాడ ఛానల్ కింద అయితే కనుక వీడియో అయితే ఇస్తాను. అక్కడ ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ మల్టీ మిల్లెట్స్ పౌడర్ అనేది థిక్గా ఎలా రావాలి అంటే ఎలా మనం జావలాగా చేసుకోవాలన్నది కూడా నేను చేసి చూపించాను. ఇక్కడైతే కనుక నేను మజ్జిగతో చేస్తున్నాను కాబట్టి మజ్జిగ నేను చాలా పలచగా తీసుకున్నాను. మీకు ఎవరికన్నా కూడా చిక్కగా కావాలంటే చిక్కగా తీసుకోండి. పౌడర్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి చేసుకున్న జావ అనేది ఎక్కువగా తీసుకొని నేను ఇలా చేసుకున్నాను అనమాటను. దీంట్లో సాల్టు ఇంకా వచ్చేసరికి మనకి టేస్ట్ కోసం లైట్గా సన్న ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవి వేసుకోవచ్చు. ఎందుకంటే మజ్జిగ చలవ, ఇవన్నీ కూడా ఉల్లిపాయ కానీ కొత్తిమీర కానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి. సమ్మర్ కదండి, అందులో ఇప్పుడున్న ఈ మల్టీ మిల్లెట్స్ పౌడర్ ఒక్కటి ఉంటే చాలు, ఎన్ని విధాలైన రెసిపీస్ చేయొచ్చు. అన్ని విధాల రెసిపీస్ కూడా నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. చాలామంది తెలియని వాళ్ళకి ఈ వీడియో అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ యాజ్ యూజువల్ subscribe. Stay tuned for more videos.